మీరు ఇనీషియల్‌గా లాంచ్ అయినప్పుడు చెప్పారు కదా! 2 ఇయర్స్ పట్టింది నాకు అది సక్సెస్ రేంజ్ అర్థం చేసుకోవడానికి అని. సో, మీకొక స్టార్డమ్ లేదంటే మీకొక అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. నాన్నగారి స్టార్డమ్ ఆయన ఇప్పుడు ఓన్లీ తెలుగు కాదు. కన్నడ, తమిళ్ ఇండస్ట్రీస్‌లో కూడా ఆయన హి వాస్ ఎ వెరీ బిగ్ స్టార్. సో, ఆయన చూసి ఆయన స్టార్డమ్‌ని చూసిన తర్వాత మీకొక అండర్‌స్టాండింగ్ వచ్చుంటది. ఓకే. ఇది స్టార్డమ్, ఇది రికగ్నిషన్ అని చెప్పేసి. సో, మీకు స్టార్డమ్ వచ్చేటప్పటికి ఈ రెండిటికి ఏం డిఫరెన్స్ కనబడింది? అండ్ మీకు స్టార్డమ్ ఎలా రికగ్నైజ్ చేసుకోగలిగారు? ఎలా అక్నాలెడ్జ్ చేయగలిగారు మీరు? అంటే ఐ స్టిల్ బిలీవ్ దట్ నేనింకా అంటే కంప్లీట్ నేను అనుకున్న లెవెల్‌కి నేను అచీవ్ అవ్వలేదు హ్మ్. అని. నా స్టార్డమ్ గాని, ఈ విషయంలో గూడా గాని. సో, డాడ్‌కి ఇప్పుడు హి ఈస్ వెరీ బిజీ నౌ. హి ఈస్ కంటిన్యూయస్‌లీ డూయింగ్ ట్రూ. ఫిల్మ్స్. ఈస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా చాలా సినిమాలు చేసేస్తున్నారు. హ్మ్. సో, డాడ్‌కి నేను చూసానండి 'పోలీస్ స్టోరీ' సినిమా. థియేటర్‌కెళ్ళి చూసాను. అప్పుడు ఐ వాస్ లైక్ 10 ఇయర్స్ ఓల్డ్. సో, 'పోలీస్ స్టోరీ' అనే సినిమా 100 డేస్ ఆడింది అక్కడ కర్ణాటకలో అండ్ తెలుగులో గూడా. సో, అప్పుడు అనిపించింది ఓకే. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అక్కడి నుంచి అంటే వి ఆల్ మిస్డ్ అవర్ డాడ్ ఇన్ అవర్ చైల్డ్‌హుడ్. హి వాస్ టూ ఓకే. బిజీ. హి వాస్ టూ బిజీ. ఎప్పుడు అమ్మతోనే ఎక్కువ ఉండేవాళ్ళం. డాడ్ ఎప్పుడైనా హ్మ్. ఒకసారి మంత్‌కి ఒకసారి కనపడడం, అలాగ ఆయన డబ్బింగ్స్ అని, సినిమాలని హి వాస్ టూ బిజీ. సో, అప్పుడు అనుకునేవాడిని ఓకే. డాడ్‌ని అప్పుడు మిస్ అయ్యామని. నౌ వి ఆర్ ఆల్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. సో, నాకు ఇంకా ఐ థింక్ యాస్ ఎ స్టార్ మా 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 బాబాయ్ కూడా ఇప్పుడు కర్ణాటకలో ఆయనకి ఒక లేట్‌గా ఆయనకి ఒక బ్రేక్ వచ్చింది. హి వాస్ హ్మ్. బీయింగ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉండేవాళ్ళు ఆయన. అండ్ ఆయన ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు రవి బాబాయ్. బట్ ఇప్పుడు ఆయన కర్ణాటకలో ఒక లాస్ట్ 7, 8 ఇయర్స్‌గా హి ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. విలన్ ఆల్ సిన్స్ కైండ్ ఆఫ్ దండుపాళ్యం. యాహ్! ఈ సినిమా చేశారండి ఆయన. సుదీప్‌ది మన 'సింగం'. సింగం. 'సింగం' సినిమా ఆయన బిగ్ బ్రేక్ కర్ణాటకలో. ఓకే. ఆయన ఇప్పుడు స్టార్డమ్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. సో, యాహ్! అండ్ మా తాతగారు అనుకున్నట్టు హి కుడెంట్ అచీవ్ ఆయన అంత స్టార్డమ్ చూడలేకపోయారు. సో, అది మా డ్యాడీ అచీవ్ అయ్యారు. మా డ్యాడీది లెవెల్‌ని దాటి నేనెళ్ళాలి మా డ్యాడీ అనేవాళ్ళు. స్టిల్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ హ్యూజ్ బ్రేక్. నేనింకా ఓకే. యాస్ ఎ స్టార్ ఐ నీడ్ టు ప్రూవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అవ్వాలి అంటే ఇంకా చేయాలి. ఇంకా జర్నీ ఇంకా ముందుకెళ్ళాలి. సో, హ్మ్. ఒక పెద్ద బ్రేక్ వస్తే ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనేది నేను అనుకుంటున్నా. ఓకే. అంటే